నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్లోని పలు ప్రాంతాలలో అయితే శిథిలా వ్యవస్థకు చేరుకున్న భవనాలను అయితే గుర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిలీబ్ ఆల్స్వైక్ ప్రాంతంలో మనం చూసుకుంటే మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి 42 భవనాలను అయితే గుర్తించడం జరిగింది. అలాగే యొక్క 42 భవనాలు మనం చూసుకుంటే కానీ శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని చెప్పేసి ఆ యొక్క భవనాలలో ప్రవాసుల నివాసం ఉంటూ ఉన్నారు, కువైటీ ప్రజలు నివాసం ఉంటూ ఉన్నారు. ముందుగా వారికి మేము హెచ్చరికలు జారీ చేశాము, పలానా తేదీ లోపల మీరు ఈ యొక్క భవనాలు ఖాళీ చేయాలని చెప్పేసి. అప్పటికి కూడా చాలామంది పట్టించుకోకపోవడంతో ఆ యొక్క భవనాలను కూల్చివేసే కార్యక్రమం ప్రారంభించామని చెప్పి కువైట్ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు. కువైట్లోని జిలీబ్ ఆల్స్వైక్లో మనం చూసుకుంటే ప్రవాసులు మరియు కువైటీ ప్రజల యొక్క ప్రాణాలు రిస్కులో ఉన్నాయని చెప్పేసి అవి అలాగే వదిలితే కానీ కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే మేము గుర్తించిన 42 భవనాలను కూల్చివేసే ప్రక్రియ ప్రణాళికను ప్రారంభించామని చెప్పేసి అధికారులు ఇది తెలిపారన్నమాట. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరుండే అపార్ట్మెంట్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో శిథిలా వ్యవస్థకు చేరుకుంటే కానీ వెంటనే వాటిని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు కొత్త రూమ్లకు షిఫ్ట్ అవ్వడం మంచిదన్నమాట. ఎందుకంటే కానీ అవి ఉన్నట్లుండి కూలిపోతే కానీ మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కువైట్ మున్సిపాలిటీ అధికారులు కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎక్కడైతే శిథిలా వ్యవస్థకు చేరుకున్న అపార్ట్మెంట్లు కానీ, ఇల్లు కానీ, భవనాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసే ప్రక్రియనైతే మొదలుపెట్టారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.